ప్రభుత్వాన్ని కూల్చడానికి సంవత్సరాల ప్రణాళిక అవసరం లేదు. శక్తివంతమైన సైన్యం అవసరమూ లేదు. కోల్పోవడానికి ఏమీ లేదు అని భావించే తరం ఉంటే కేవలం 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చవచ్చు. సెప్టెంబర్ 2025 నేపాల్ ఒక విప్లవంతో కుదుపుకు గురైంది. ఇది రాజకీయ నాయకుల నాయకత్వంలో కాదు, దాని యువత నాయకత్వంలో. వారే ఈ జెన్జీ. వారు తమను తాము ఆల్టర్ యాక్టివిస్ట్ని పిలిపించుకున్నారు. ఇది ఒక్కసారి మాత్రమే జరిగిన సంఘటన కాదు, ఇది ఒక నమూనా మాత్రమే. గతంలో 2010 సంవత్సరంలో అరబ్ దేశమైన టునీషియాలో ప్రారంభమైన విప్లవం 2022లో శ్రీలంకకు మరియు 2024లో బంగ్లాదేశ్ వరకు వ్యాపించింది. తుపాకులతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో లోతైన కోపంలో ఉన్న యువత ప్రపంచ రాజకీయ ముఖపటాలను మారుస్తున్నారు. వారు అవినీతికి వ్యతిరేకంగా, నిరుద్యోగానికి వ్యతిరేకంగా, తాము విఫలమైందని నమ్మే వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, విగ్రహాలు కూలిన తర్వాత, పొగ తొలగిపోయి, కెమెరాలు వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితాలు నిజంగానే బాగుపడ్డాయా? మీరు ఊహించిన దానికంటే చాలా క్లిష్టమైన మరియు చాలా షాకింగ్గా ఉండే సమాధానాన్ని కనుగొనడానికి కిందన్నటువంటి లింకును క్లిక్ చేయండి.